अस्सलाम वालेकुम। सब्सक्राइब कीजिए उर्दू टीवी को अपने मोबाइल पर देखने के लिए रेड कलर के बटन को प्रेस कीजिए और घंटी भी दबा दीजिए। अल्लाह हाफिज़। మరి చర్చ కానీ దాని మీద నిన్న రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడైనటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వచ్చి అవాకులు చివాకులు పేల్చడానికి సంబంధించి పేల్చినటువంటి సందర్భంగా మరి వాస్తవాలు ఏది మాట్లాడినా ప్రజలు దాన్ని హృదయపూర్వకంగా స్వీకరిస్తారు. అవాస్తవాలను మాట్లాడితే ప్రజలు క్షమించరు కాక క్షమించరు. వారు మాట్లాడిన దాంట్లో మరి వారు ఒక డైనమిక్ అంటే మాకేం అభ్యంతరం లేదు. నిన్ననే చూసినాం డైనమిక్ అనేదానికి ఎంతమంది మరి ఎన్ని ఇబ్బందులు పడ్డాం, ఈరోజు మాకు ఎన్ని రకాల మోసం చేసిండనేది కూడా కలెక్టర్కి ఎస్పీకి ఎన్నో వినతులు ఇచ్చినటువంటి పరిస్థితి కూడా చూసినాం. మరి అదే కాకుండా ఇది ఒక రాజకీయ కుట్ర, మరి దీన్ని కావాలని ఈ ప్రభుత్వం కేసు పెట్టించింది అని చెప్పదని మాట్లాడింది. ఆయన అవివేకానికి నిదర్శనం తప్పించి ఇంకోటి కాదు. మరి ఆయన దేశానికి సంబంధించి దేశ భద్రతకి దేశ సైన్యంలో పనిచేసినటువంటి కెప్టెన్ గా మరి దేశ రక్షణలో ఉన్నవాడిని అని చాలా సందర్భాల్లో అసెంబ్లీలో కూడా మాట్లాడినటువంటి సందర్భం మనం చూస్తాం. మరి ఇక్కడ జరిగినటువంటి ఎపిసోడ్ అంతా మీకు తెలుసు. 2004లో జరిగినటువంటి మరి దేశద్రోహం కేసులో ఈయన ఒక్కడే కాకుండా మరి కాసిపేట లింగయ్య కానీ సోయం బాబురావు గారు కూడా మరి ఇదే ఇటువంటి కేసుల్లో ఇరుక్కుంటే మరి ఆనాడు 27/4/2007లో కాసిపేట లింగయ్యను మరి May 10th రోజు 2007లో సోయం బాబురావు గారిని ఇద్దరిని కూడా జైలుకు పంపించినటువంటి సందర్భం. ఒకరినైతే అరెస్ట్ చేశారు, ఇంకొకరినేమో వారే పోయి సరెండర్ అయినటువంటి సందర్భం. మరి ఈయన ఎందుకు కాలేదా ఆ రోజు అని అంటే ఒక తెలంగాణకు సంబంధించినటువంటి ద్రోహిని కాపాడటానికి సంబంధించి, ఒక తెలంగాణ నినాదాన్ని అణచడానికి సంబంధించి వాడుకోవడానికి సంబంధించి ఆనాడు ఆ కేసును కూడా తొక్కి పెట్టడం జరిగింది. మరి ఈరోజు అవివేకంగా మరి 2000లో ఉన్నటువంటి కేసుకు సంబంధించినటువంటి విషయంలో మరి ఆయన తెలియక మాట్లాడుతున్నాడా, మరి ఆయన కూడా ఒక అవివేకంగా మాట్లాడుతున్నాడా మాకు తెలియదు. కానీ ఆయన కోసం ప్రాణాలు సైతం ఒడ్డి మరి బయటికి తీసుకొని వస్తారట. అంటే దేశం కోసం ఆయన సేవ చేసిండా, తెలంగాణ కోసం తెలంగాణ పోరాటంలో ఆయన భాగం పంచుకున్నాడా, మరి ఆయన విఘ్నత. ఒక్క విషయం అయితే వాస్తవం, తెలంగాణ ద్రోహిగా మొట్టమొదటి మిగిలిండు, దేశ ద్రోహిగా రెండోసారి మరి ఆయన ప్రమోషన్ లిస్ట్ లో ఉన్నటువంటి వారి గురించి మరి మాట్లాడటం అనేది నిజంగా కూడా మేము బాధాకరంగా భావిస్తా ఉన్నాం. మరి అధికారంలో ఉన్నప్పుడు, కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడే ముఖ్యమంత్రి కొడుకు ఒక ఎంపీ 13-14 మాసాలు దాదాపు 1.5 years జైల్లో ఉన్నాడు. మంత్రులు సైతం జైల్లో ఉన్నారు, ఐఏఎస్ ఆఫీసర్లు కూడా జైల్లో ఉన్నారు. అది వాళ్ళ నీచ సంస్కృతి, నీచ చరిత్ర. ఇంకొకటి కూడా సిద్దిపేటలో మరి మొన్న జైలుకు వెళ్ళినటువంటి మాజీ ఎమ్మెల్యే 2010లో రెచ్చగొట్టే ప్రసంగాలు చేసిండని చెప్పని కేసు నమోదు చేసి మరి వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడే జైలుకు పంపించింది. ఏదో కొత్తగా ఆయన జైలుకు వెళ్ళటం. పాపాలు పీకల దాకా నిండిన తర్వాత ఎవళ్ళు కాపాడటానికి సంబంధించినటువంటి ప్రయత్నం చేసినా చట్టం దాని పని చేసుకుంటూ వెళ్తే తప్పించి చట్టానికి ఎవ్వళ్ళు కూడా చుట్టాలు కాదనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు వాళ్ళు అవివేకంగా మరి ఈరోజు పీకల్లో పాపాలు పేరుకుపోయినటువంటి మరి ఆయనను ఏదో డైనమిక్ అన్నా మాకు అభ్యంతరం లేదు, ఇంకే రకంగా ఆయనను సంబోధించినా మాకేమి ఇబ్బంది లేదు. ఈరోజు అవివేకంగా మాట్లాడుతున్నటువంటి ఈ రాష్ట్రానికి సంబంధించిన చీఫ మరి ఇంకేదన్నా నాకు తెలియదు. కానీ ఆయనకి ఒక్కటే అధికారమే పరమావధి, అధికారం వస్తే మేము ఏదంటే చేయగలుగుతాం అనే దానికి కూడా ఒక దురహంకారంతో మాట్లాడినటువంటి సందర్భం. పోలీసు వాళ్ళు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వెళ్ళారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేసు పెట్టిందా? ఈ ప్రభుత్వం వచ్చిన కేసు పెట్టింది ఏమీ లేదు. కానీ ఈ ప్రభుత్వం సంబంధించి అవాకులు చివాకులు పేర్చడంతో పాటు మరి మొన్న వారు అరెస్ట్ చేసిన తర్వాత ఏదో దేశ సేవ చేసిండన్నట్టుగా అర్ధరాత్రి వేళ మరి డీజీపీ దగ్గరికి వెళ్ళి ఏది జరిగినా మీరే బాధ్యత అని, నిన్న మళ్ళా మేము అధికారంలోకి వస్తే అందరి అంతు చూస్తామనే టైప్ లో మాట్లాడటం అనేది మరి మూర్ఖత్వం. ఈ ప్రజాస్వామ్యంలో ప్రజాదేవుళ్ళు ఇచ్చినటువంటి తీర్పుకి ఎవళ్ళైనా శిరస వహించాల్సిందే. అంతిమంగా
ప్రజాస్వామ్యంలో ప్రజలకు సంబంధించి ఈరోజు మనం చిన్నగా చేసి మాట్లాడితే తీర్పిచ్చేది వాళ్ళు కాబట్టి ఈరోజు ఖచ్చితంగా ఎప్పుడు ఎన్నికలు వచ్చినా మిమ్మల్ని పాతరేయటం ఖాయం ప్రజలందరూ కూడా, దాంట్లో ఏం అనుమానం లేదు. ఇంకొక మాట కూడా బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే ఆయన తెలిసి చేసినా తెలియక చేసినా అమాయకత్వంతో చేసినా ఈరోజు డబ్బుల కోసమే చేసిండు ఆయన. అంతిమంగా అవసరాలు బలీయమైనవి కాబట్టి డబ్బుల కోసమే చేసినటువంటి ఆ పాపం ఆ నిర్మలమ్మ తల్లిని మరి ఒరిజినల్ భార్య, అగ్ని సాక్షిగా పెళ్ళాడినటువంటి భార్య, రక్తం పంచుకొని పుట్టినటువంటి పిల్లలకు సంబంధించి కూడా ఈరోజు అన్యాయం చేసినటువంటి సందర్భం, ఆగమాగం చేసినటువంటి సందర్భం. మరి ఒరిజినల్ భార్య అఫీషియల్ అక్కడనా ఇక్కడనా అదే విషయంలో కదా జైలుకు పంపించింది కూడా. ఇప్పుడు విషయం ఏంది, రేపు ఆ పిల్లలకు సంబంధించి చదువుకున్నటువంటి పిల్లలకు సంబంధించిన భవిష్యత్తు గురించి ఆలోచన చేయాలి. విదేశాలకు వెళ్ళి చదువుకుందామంటే వీసా వస్తుందా? ఈరోజు మనమే ఒకసారి ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎప్పుడైనా ఏదైనా సందర్భం వచ్చి విదేశాలకు వెళదామంటే కూడా వీసా రానటువంటి పరిస్థితి కల్పించినటువంటి మరి అంత దేశద్రోహం కేసులో ఎట్టి పరిస్థితుల్లో మేము దాని జోలికి వెళ్ళాం. కానీ ఖచ్చితంగా ఏడుస్తా మాట్లాడుతున్నటువంటి సందర్భంలో ఆమె గురించే కదా మాట్లాడుతున్నది. ఈరోజు ఆమెకు న్యాయం జరగాలనే కదా చట్టం కూడా దాని పని చేసుకుంటూ వెళ్తుంది. కాబట్టి ఈరోజు ప్రజలను తప్పుదారి పట్టించే దానికి సంబంధించినటువంటి పరిస్థితి మరి ఎక్కడ కూడా చేయొద్దనే దానికి సంబంధించి మేము ఈ సందర్భంగా మరి వారికి ఖచ్చితంగా ప్రజలు మరి బుద్ధి చెప్పడంలో ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదనేది కూడా సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఆయన మరొకసారి ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. కెప్టెన్ గా దేశానికి సంబంధించిన సేవ చేసినటువంటి వాడు ఒక దేశద్రోహం చేసినటువంటి కేసులో ఎదుర్కొన్నటువంటి వాడిని డైనమిక్ అని ఆయన కోసం ప్రాణాలు సైతం అర్పిస్తాం, ప్రాణాలు సైతం అడ్డుపెట్టి మేము ఆయనను బయటికి తీసుకొస్తామని చెప్పనట్టం అనేది అవివేకం. ప్రజలు విఘ్నులు కాబట్టి ఖచ్చితంగా ప్రజలు ఈ ప్రజాస్వామ్యంలో మరి మీరు చేసినటువంటి మరి ఈ తప్పిదాలకు సంబంధించి మళ్ళొక్కసారి బుద్ధి చెప్పే దాంట్లో ఎక్కడ కూడా మరి అనుమానం ఉండదనేది నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ మా గౌరవనీయ పెద్దలు మరి చెప్పడం జరిగింది. అయితే ఒక్కటే చెప్పదలుచుకున్నాను, ఆది నుండి జయప్రకాష్ రెడ్డి వివాదాలు ఉన్న వ్యక్తి. ఎప్పుడూ ఆయనకు వివాదాలు చుట్టుకుంటూనే ఉన్నాయి. అంటే అందులో వాస్తవం ఉన్నందుకే ఇన్ని రోజులు ఆ విధంగా ఆయన చేసుకుంటూ వచ్చింది. ప్రభుత్వం ఆయనకు షీల్డ్ చేసింది. గత ప్రభుత్వం అన్ని విధాలుగా ఆయనకు షీల్డ్ చేసినందుకు ఇప్పటి వరకు ఆ కేసులు బయటికి రాలేదు. మనకు ఇప్పుడే తెలుసుకున్నది, ఆ రోజులలో 2007లోనే కాశీపేట లింగయ్య కానివ్వండి, బాబురావు కానీ వాళ్ళు అరెస్ట్ అయిన సందర్భం అప్పుడే ఎందుకు కాలేదు? అప్పుడు వాళ్ళు ఖచ్చితంగా షీల్డ్ చేసింది ఆయన. ఎందుకంటే తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు, సమైక్య రాష్ట్రానికి ఆయన వత్తాసు పలుకుతున్నాడు, కాబట్టి మనకు పెద్ద సపోర్ట్ లాగా ఉంటుందనే ఆలోచనతో ఆయన షీల్డ్ చేయడం జరిగింది. అది ఇప్పుడు బయటపడింది. దానికి ఏదో ఈరోజు మన లక్ష్యసాధి ఎప్పుడు కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం లక్ష్యసాధిలో పాల్పడలేదు, ముందు కూడా పాల్పడలేదు. మాకు తెలుసు ఇప్పుడు హౌసింగ్ దాంట్లో ఎన్నో ఆక్రమాలు జరిగినాయి. అందరం మాట్లాడుతూ చెప్పినాం, ఆ ఆక్రమాలని బయటకు తీయాలంటే ఫోన్లే అవి అన్నీ ఎందుకు, మనం దాని చుట్టూ కాదు, మనం ఇప్పుడు ప్రజలకు ఏం చేద్దాం అనేది ఆలోచన చేద్దాం, అవి పక్కకు పెడతామని ఆలోచన, ఆ మాట ముఖ్యమంత్రి గారు ఆ రోజుల్లో చెప్పడం జరిగింది. అయితే కేవలం అభివృద్ధికే దృష్టిలో పెట్టుకొని ముందుకు సాగుతున్న ప్రభుత్వం, అటువంటి ప్రభుత్వం మీద అబండాలు మాట్లాడడం సరైన విధానం కాదు. మరియు ఇంకొక విషయం, మైనారిటీల గురించి నిన్న సభలో మాట్లాడడం జరిగింది. షబ్బీర్ కానీ, గీతారెడ్డి కానీ, ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ, ఈరోజు వాళ్ళు మైనారిటీల గురించి మాట్లాడే అర్హతనే లేదు. వాళ్ళు ఎక్కడ పోతే 12% రిజర్వేషన్ గురించి మాట్లాడతారు. 12% రిజర్వేషన్స్ చేయాల్సింది రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా తీర్మానాలు చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించేది ఇక్కడ పెండింగ్. ఏదేమైనప్పటికీ చర్చకు వస్తుంది. ఎందుకంటే షెడ్యూల్ 9లో ఏ విధంగా అయితే తమిళనాడుకి ఇచ్చిందో ఆన్ ఫార్మేట్ తమిళనాడు మనకు కూడా రావాలి. ఒక రాష్ట్రానికి ఒక రూల్, ఇంకో రాష్ట్రానికి ఇంకో రూల్ ఉంటుందా అని దానిపైన కేసీఆర్ గారు ఆ నిర్ణయం తీసుకున్నారు. 100 రూపాయలు ఆ నిర్ణయం సరైన నిర్ణయం. డెఫినెట్గా మనం దాంట్లో నెగ్గుతామని నాకు పూర్తి నమ్మకం, విశ్వాసం ఉన్నది. కాకపోతే కొద్దిగా టైం తీసుకుంటుంది, ఆషామాషి కాదు. రిజర్వేషన్ మనకి ఇట్లా చెప్పేందుకు రావడానికి దానికి ఒక బేస్ ఉంది. సామాజికంగా వెనుకబడ్డ